హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ రసం రైస్ ట్రై చేయండి నా స్టైల్లో. చాలా బాగుంటుంది. ముందుగా ఒక టీ గ్లాస్ అంత బియ్యం తీసుకొని 2 స్పూన్ల కందిపప్పు కూడా తీసుకొని 3 సార్లు కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వేయడానికి 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కూడా కొంచెం అలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని టమాటాలు మెత్తబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 2 గ్లాసుల చింతపండు రసము, 3 గ్లాసుల వాటర్, మొత్తం 5 గ్లాసులు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం రసం పొడి, ఈ రసం పొడి వేయడం వల్ల రసం రైస్కి చాలా టేస్టీ వస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా దాంట్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఆ విజిల్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. పిల్లలు తినేటట్టయితే స్కిప్ చేయొచ్చు. ఇది లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ, 10 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంలో వెంటనే ఫుడ్ కావాలనుకుంటే